తర్వాత అంతర్గత వాణిజ్యాన్ని పెంపొందించుకోవడం అనేది ఒకటి పెట్టారనమాట. ఇక జీ జిన్పింగ్ పుతిన్ అయితే డైరెక్ట్ అటాక్ ట్రంప్ మీద చేయడం జరిగింది, ట్రేడ్ రెస్ట్రిక్షన్స్ వల్ల, ఆంక్షలు, టారిఫ్స్ వల్ల. సో ఇంతటి విశిష్టమైన నిర్ణయం జరిగింది కాబట్టి అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక పెను కుదుపు, ఒక ఒక టెక్టానిక్ షిఫ్ట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు భారత ప్రధాని దీనికి ఎందుకు అటెండ్ అవ్వలేదు, చాలా ప్రధానమైన విషయం అండి. ఎందుకంటే మొన్నే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి వెళ్ళారు. ఇప్పుడు బ్రిక్స్ దేశాలు వచ్చే సంవత్సరం బ్రిక్స్కి అధ్యక్షురాలుగా భారతదేశం అవ్వబోతుంది. సో ఇంత ప్రధానమైన సమావేశంలో ఎందుకు వెళ్ళలేదు అంటే చాలా పెద్ద కారణం ఉందండి. ఒక్కటేనండి, డైరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు ట్రంప్ మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ మధ్యన ఒక భేటీ జరగబోతుంది. అది భేటీ అనేది జరగబోతుంది, ట్రేడ్ డీల్ కుదుర్చుకోవాలి. ఇలాంటి సమయంలో మళ్ళా బ్రిక్స్కి వెళ్ళి అక్కడ డైరెక్ట్గా ట్రంప్ కోసం మాట్లాడేదానికంటే భారత ప్రతినిధిగా జయశంకర్, ఆయన కూడా తక్కువేం కాదు, జయశంకర్ని పంపడం అంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ పక్కన ఉండడం వల్ల కాస్త ఇండియా అమెరికాకి కాస్త కూల్ చేసినట్టు. అందుకనే వెంటనే ట్రంప్ కూడా స్టేట్మెంట్ చూడాలి. నేను